ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి అమరజీవి అయిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు. ఆంధ్రులకు చిరస్మరణీయుడు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 19వ తేదీన బులుసు సాంబమూర్తి ఇంట్లో ఆమరణ దీక్ష ప్రారంభించారు. మొదటి రోజు 53 కేజీలు ఉన్న శ్రీరాములు శరీర బరువు 10వ రోజుకి 48 కేజీలకు, 26 రోజులకు 45 కేజీలకు, 43వ రోజుకి 42 కేజీలకు, చివరిగా 58వ రోజు 38 కేజీలకు పడిపోయింది. అవయవాలు శుష్కించి మనిషి కృషించి శరీరంలోని ఆమ్లాలు, రక్తం, మూత్రం మొదలైన వ్యర్థాలు ఎగదన్నుకొని నోట్లోంచి వచ్చేవి. ఆయన నరక యాతన అనుభవించారు. అయినా వజ్ర సంకల్పంతో దీక్షను కొనసాగించారు. అలా 58వ రోజున అంటే 15 డిసెంబర్ 1952న ఆయన ప్రాణాలు వదిలారు. గాంధీజీ బోధించిన సత్యం, అహింసల కోసం ఆత్మ బలిదానం చేసిన శ్రీరాములు అంతిమయాత్ర డిసెంబర్ 16న 2 ఎడ్ల బండి మీద కట్టిన రథంపై జరిగింది. కన్యకా పరమేశ్వరి దేవస్థానం వారు నిర్మించిన మాళైలోని ఆర్యవైశ్య శ్మశానంలో అంత్యక్రియలు జరిగాయి. పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేస్తే ఆయన్ను కనీసం పట్టించుకోలేదని నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూపై అప్పట్లో చాలామంది మండిపడ్డారు. ఆయన ఇంకొంతకాలం ఇలానే వ్యవహరిస్తే దేశాన్ని, ప్రజలను కూడా పోగొట్టుకుంటారని టంగుటూరి ప్రకాశం పంతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రం కోసం చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు ముందు శ్రీరాములు 5 సార్లు నిరాహార దీక్ష చేశారు. మొత్తంగా శ్రీరాములు బలిదానం తర్వాత అంతిమంగా 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. పొట్టి శ్రీరాములు బలిదానంతో ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఆయన ప్రాణత్యాగం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఉత్ప్రేరకంగా నిలిచింది. అమరజీవి ఆలోచనలని పాశ్చాత్య వలసవాద భావాలతో నిండిన నెహ్రూ అందుకోలేకపోయారని ఆండ్రే బెటై వంటి సోషియాలజిస్టులు విశ్లేషించారు. ఏది ఏమైనా నికార్సైన సత్యాగ్రహి, పీడిత ప్రజల పక్షపాతి, సమాజ సేవకుడు, అసలైన గాంధేయవాది, అన్నిటికీ మించి గొప్ప దేశభక్తుడైన శ్రీరాములు జీవితం నేటి తరానికి గొప్ప ఆదర్శం.